అందరికీ ఇక్కడ కూడి ఉన్న పెద్దలందరికీ మరి మయూరి నగర్ వాసులందరికీ కూడా మరి స్వతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. మరి ఇక్కడ చాలా పెద్దవారు ఉన్నారు, చదువుకున్న వారు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు. మరి వారికంటే గొప్పవారమైతే మేము కాదు, కానీ స్త్రీలను కూడా మాట్లాడటానికి మమ్మల్ని నిలబెట్టినందుకు మీ అందరికీ కూడా నమస్కారాలండి. స్వతంత్ర దినోత్సవం కదా, మనకి ఎన్నో పండుగలు వస్తాయి, కానీ అన్ని పండుగలు గుర్తు పెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ రెండు పండుగలు మాత్రం గుర్తు పెట్టుకోవాలి. అదేంటంటే జనవరి 26, ఇంకొకటి ఆగస్టు 15. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోకపోతే మనం భారతీయులమే కాదు కదా. మనం జెండా ఎగరేసినప్పుడు ఒకవేళ అక్కడికి రాలేకపోవచ్చు, కానీ మన గుండెల్లో మాత్రం ఎప్పుడు కూడా మన భారతదేశం గురించి, వారు చేసిన త్యాగాల గురించి, అసలు జనవరి 26 అంటే ఏంటి, ఆగస్టు 15 అంటే ఏంటి అని తెలుసుకోవడం మాత్రం చాలా ముఖ్యం. ఎంతో మంది తెలియని వారు కూడా ఉన్నారు, చదువుకున్న వారికి తెలుసు, కొంతమందికి తెలియదు. కానీ ఏంటంటే తెలియజెప్పాలి ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే మన దేశం పట్ల గౌరవం కలిగి మనం ఉండాలి. ఎందుకంటే ఇది మనకి ఊరికే రాలేదు. ఈరోజు మన పిల్లలు, మనము సంతోషంగా, ఆనందంగా, స్వతంత్రంగా ఇక్కడ నిలబడి ఇలా మాట్లాడుకుంటున్నామంటే ఎంతో మంది త్యాగమూర్తులు వారి యొక్క ధన మాన ప్రాణాలను దారబోసి మనకిచ్చారు ఈ స్వతంత్రాన్ని కదా. అలాంటి స్వతంత్రాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఒకవేళ దేశానికి మేలు చేయకపోయినా పర్వాలేదు, కీడు మాత్రం చేయకూడదు. ఎప్పుడు కూడా కీడు చేయకుండా మన దేశాన్ని కాపాడుకుంటూ, మనకి స్వతంత్రాన్ని ఒక డైమండ్ గా మనకి ఇచ్చారు మన పూర్వీకులు, దానిని జారవిడుచుకోకుండా మనం దాన్ని కాపాడుకోవాలి. ఇంకొకటి ఏంటంటే వారందరూ కూడా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మరి తరిమి కొట్టి 40 ఏళ్ళలో మనకి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారు కదా. 79వ స్వతంత్ర దినోత్సవం ఈరోజు మనం జరుపుకుంటున్నాం. వారందరినీ తరిమి కొట్టిన తరువాత కూడా దీన్ని ఎలాగ ముందుకు నడిపించుకోవాలి అని ఆలోచించినప్పుడు వారందరూ ఐక్యత కలిగి ఒక్క మాట మీద ఉండి మనమే ఒక రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకోవాలనే ఆలోచన వారికి కలిగినప్పుడు మరి బాబాసాహెబ్ మరి అంబేద్కర్ గారికి ఆ ఒక గొప్ప విషయాన్ని ఆయనకు అప్పచెప్పి ఆయన ద్వారా మన దేశానికి మరి రాజ్యాంగాన్ని మనం తెచ్చుకున్నాం. నిజంగా ఎంతో గొప్ప విషయం కదా ఇది. మరి మొదటిసారిగా రాజ్యాంగం రాసింది ఫిలడెల్ఫియా కంట్రీ అయితే, రెండవది మన ఇండియా తయారు చేస్తుంది. కానీ మన ఇండియా చేసిన ఆ రాజ్యాంగాన్ని చూసి అనేక దేశాలు ఎంతో గౌరవించి మరి ఎంతో మరి ఆదర్శంగా తీసుకుని వారు కూడా రాసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అది మనకి అందించిన రోజే జనవరి 26 కదా. అందుకని ఈ రెండు కూడా మనం మర్చిపోకుండా మన దేశం కొరకు చేసిన త్యాగ బలాన్ని, ఆ గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ భావి భవిష్యత్తు తరాలకి, మన పిల్లలకి కూడా అది మనం అందిస్తూ చెబుతూ నరాల్లోని ఉగ్గు పాలుతో మన పిల్లలకి రంగరిస్తూ మన దేశం గురించి, వారు చేసిన త్యాగాల గురించి, ఆ ఒక గొప్ప వీరుల్ని కలుసుకుంటూ కూడా మనము ఐక్యతతో ఉండాలి. ఐక్యత కలిగినప్పుడే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వెళ్ళగొట్టి మనం స్వతంత్రులం అయ్యాం ఈ రోజున కదా. స్వతంత్రంగా గాలి పీల్చుకుంటున్నాం, స్వతంత్రంగా మనం నిర్ణయాలు తీసుకునే వారిగా మనం ఉన్నాము. అందుకని మనం ఇప్పుడున్న మన యొక్క సమయంలో అందరము ఐక్యతగా ఉండాలి. ఎవరు పాలించారు, ఎవరు గొప్పవారు కాదు, ఎవరు ఇక్కడ గొప్పవారు కాదు. 1 సంవత్సరం ఉంటారు, 2 సంవత్సరాలు ఉంటారు, వెళ్ళిపోతారు. గొప్ప గొప్ప మహానాయకులే వెళ్ళిపోయారు, మనమంట కదా. అందుకని మనకు కావాల్సిన ఈ యొక్క సొసైటీలో మన ఇంటి ముందు వారిని, మన పక్క వారిని కలుపుకుంటూ, ప్రేమిస్తూ, ఉన్నది మనం దాచుకుంటాం కాకుండా మనకున్నది ఎదుటి వారికి పెడుతూ అందరం ఐక్యత కలిసి ముందుకు నడవాలని మరి కోరుకుందామని అందరం కూడా కోరుకోవాలి. మరి ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నమస్కారాలు. సన్విత గార్డెన్స్ మెంబర్స్ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.